శాంతి భద్రతల మీద విఘాతం కలిగించాలని చెప్పి ఒక కుట్రపూరితంగా పనిచేయడం అనేది మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు సంఘటన లాస్ట్ టైం మనం చూసుకున్నాము. హెలికాప్టర్లో అక్కడ అనంతపురంలోని దిగి అక్కడ హెలికాప్టర్లో ఏదో ఇన్సిడెంట్ జరిగిందని అదొక రచ్చ చేయటం. అదేవిధంగా మొన్న రీసెంట్గా పొదిలి వెళ్ళి పొగాకు రైతులను పరామర్శిస్తున్నానని చెప్పి అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయటం, ఆఖరికి పోలీసుల మీద మహిళల మీద కూడా రాళ్ళు రుగే పరిస్థితి కనిపించడం. ఈ రోజు మళ్ళా తిరిగి ఒక బెట్టింగ్లోని అంటే అతను తాలూకా ఎక్కువగా ప్రమోట్ చేయడం వల్ల మళ్ళీ 24లోని కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చేస్తుంది అని అనేకమైన సర్వేలు చూపించడం వల్ల వాళ్ళ కార్యకర్తలే సుమారుగా 10 కోట్ల వరకు బెట్టింగ్లు కట్టుకొని ఆ బెట్టింగ్లు డబ్బులు అప్పులు పాలైపోయి అవి తీర్చుకోలేక ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా పోలీసుల మీదకి నెట్టే నెట్టేస్తూ ఈరోజు సంవత్సరం తర్వాత అంటే సుమారుగా జూన్ 9వ తారీఖున చనిపోయిన వ్యక్తి, జూన్ 6వ తారీఖున పురుగుల మందు తాగి జూన్ 9వ తారీఖు ఇంచుమించుగా చనిపోయిన నాగమల్లేశ్వరరావు గారి కుటుంబాన్ని ఈ రోజు పరామర్శించడం చూస్తా ఉంటే